లక్ష్మీపార్వతి గారు తెలుగు అకాడమీ చైర్పర్సన్ వారు మాట్లాడతారు. లక్ష్మీపార్వతి గారు, అసలు ఏంటి మరిది కళ్ళలో ఆనందం కోసమే ఈ లెటర్ రాయడమో, లేకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాయడమో, ఈసీకి లెటర్ రాయడమో, చాలా కష్టపడుతున్నారు పురంధేశ్వరి అని అంటున్నారు. నిజానికి పురంధేశ్వరి గారిని చాలా దగ్గరుండి చూశారు కదా, ఆమె ఎలాంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తి? ఈశ్వర్ గారు నమస్తే. నేను ఇప్పుడే హైదరాబాద్ వచ్చాను. మేడం చెప్పండి. జస్ట్ దానివల్ల ఏం జరిగింది ఇంకా టీవీ కూడా చూడలేదు నేను, కానీ మీ మాటలు బట్టి కొంత అర్థం అవుతా ఉంది. అవును, ఈ రోజు లెటర్ మీద మన వాళ్ళు స్పందించారు బాగానే. పొద్దున మధ్యాహ్నం ఒక మీటింగ్ గుంటూరు 22 మంది ఐపీఎస్ లను మార్చాలంటూ ఈసీకి లేఖ రాశారు. 0.8% ఓట్ షేర్ ఉన్నటువంటి బీజేపీ రాయడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా సైలెంట్ గా ఉండటం ఏంది? వెనక నుండి చంద్రబాబు చెబితేనే ఈమె లేఖ రాసిందనే ఆరోపణలు క్లియర్ గా వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజమైండొచ్చు? 100%. అందులో ఇంకా అబద్ధం ఏముంటుంది? ఇప్పుడు పైగా వాళ్ళ మనుషులు ఎవరిని పెట్టాలో కూడా ఈమె సూచిస్తుంది. అంటే ఈమె ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఏదన్నా ఈమె ఇప్పుడు మెయిన్ ఏమన్నా ఈమెను కూడా ఎలక్షన్ కమిషన్ లో ఒక చీఫ్ ఏదన్నా పోస్ట్ ఇచ్చారా ఈమెకి? నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడుందండి? ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడుంది? ఈ పోలీసుల వల్ల ఆమెకి ఏమి ఇబ్బంది కలిగింది? ఇప్పుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన అవకతవకల మీద కేసులు పెట్టినటువంటి ఉన్నాయి. ఆ జిల్లాల్లో వాళ్ళు రౌడీల్లాగా బిహేవ్ చేస్తే కేసులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరి లిస్టు తయారు చేసి చంద్రబాబు ఆమె పంపించి ఆమె ద్వారా, ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా దరిద్రుడు, వాడు సెకండ్లను అడ్డం పెట్టుకుంటూ ఉంటాడు. అందులో ఈ సెకండి కూడా ఒకటే, పురంధరేశ్వరి ఒక సెకండి. స్వయంగా యుద్ధం చేయలేనటువంటి వాళ్ళు ఇలాగే చేస్తారు. ఆ రోజు ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాగే చేశారు. అదే చెప్పబోతున్నాను ఈశ్వర్ గారు, నేను అదే చెప్పబోతున్నాను. రెండో చంద్రబాబు అండి ఈ కుటుంబంలో, అందులో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓపెన్ గా ఆయన వెన్నుపోటు పొడిచారు. ఈమె ఇంట్లో ఉండి మొత్తం ఈ మగపిల్లలందరూ అమాయకులండి. వాళ్ళకి అంత తెలియలేదు, అసలు ఇప్పటికీ రాలేదు లేండి. ఆ తెలియలేదు, మెచ్యూరిటీ అంతకంటే లేదు. లేకపోతే కన్న తండ్రిని ఎవరైనా అట్లా పోగొట్టుకుంటారా? అందుకని ఈవిడొక్కటి అందరి తెలివితేటలు ఈవిడకి వచ్చినాయండి. ఫస్ట్ లో ఎన్టీఆర్ గారిని ఈమె రాజకీయాల్లోకి రావాలని అడిగితే ఆయన స్వయంగా నాకు చెప్పిన మాట, వద్దులేమ్మా మన ఇంటి ఆడపిల్లలు రాజకీయాల్లోకి ఎందుకు, నాకు ఇష్టం లేదని చెప్పారు. అయితే అది తిరిగేసి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు చెప్పించింది, మా నాన్న రమ్మన్నా నేను రాలేదు అని. మరి వాళ్ళ నాన్న చనిపోగానే కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్ళారండి? ఇంట్రెస్ట్ లేకపోతే అందులో కాంగ్రెస్ లోకి. ఎంత పచ్చి అవకాశవాదు! ఇప్పుడు ఏ సిద్ధాంతం కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిందో యాంటీ కాంగ్రెస్. ఆ రోజు చంద్రబాబు వైపు నిలబడ్డారా ఆ సంక్షోభం టైంలో? అంతే కదా, పూర్తిగా సంక్షోభంలో ఈమె ఒకటే కదా ఆ విధంగా తండ్రికి అన్యాయం చేసిన వాళ్ళు మొదటి వ్యక్తి. ఈశ్వర్ గారు, కుటుంబం అంటే ఒక తాటికి రావాలంటే ఈమె చేసింది, లేకపోతే వాళ్ళు అసలు తెలియదు కూడా తెలియదు. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏదో పుస్తకం రాశారు, అందులో చంద్రబాబు గురించి చాలా నిజాలు రాశారులేండి. ఆమె చదువు ఉంటుంది, రాసేటప్పుడు కూడా పక్కనే ఉంటుంది కదా, ఆమె కూడా చూసుంటారు చంద్రబాబు నైజం ఏంటి, చంద్రబాబు క్యారెక్టర్ ఏంటి, చంద్రబాబు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారు, ఏ రకంగా తరువాత తనని మోసం చేశారు అనేది ఆయన రాసుకున్నారు బుక్ లో. అప్పుడు ఆమె పక్కనే ఉంటుంది, రాసేటప్పుడు ప్రతి అక్షరం కూడా ఆమెకి చెప్పే రాసుంటారు పాపం ఆయన, ఎందుకంటే భార్య కదా, పక్కన ఉంటారు కదా బుక్ రాసేటప్పుడు. కానీ నా పాయింట్ ఏంటంటే ఆ బుక్ లో ఒక విషయం ఉంది, ఆమె మాత్రం తండ్రి వైపే నిలబడ్డారు అని, చంద్రబాబు వైపు నిలబడలేదని రాశారు అందులో. ఇది ఎంత పచ్చి అబద్ధమో. ఈయన చంద్రబాబు వైపే ఉన్నారు పాపం, ఆమె మాత్రం తండ్రి వైపే చెప్తారండి. అవకాశవాద రాజకీయాలకు తెరలేపే బ్యాచ్ అది. ఎక్కడికక్కడ ఏది అందితే కావాలి జుట్టు. చెప్పండి మేడం, చెప్పండి. ఈశ్వర్ గారు ఫోన్ లో ఉన్నాను నేను మాట్లాడినవాడిని. ఏంటంటే ఆ టైంలో ఢిల్లీలో ఉన్నాడు వెంకటేశ్వరరావు, ఫోన్ చేశాం మేము. ఇక్కడేమో అప్పుడు నిజంగా వెంకటేశ్వరరావు వెళ్లాలని ఉద్దేశం కూడా లేదండి అటువైపు. ఇంత గందరగోళం జరుగుతుందనేది ఆయనకు కూడా వీళ్ళు తెలియలేదు. ఢిల్లీ నుంచి ఫోన్ చేసి త్వరగా రా బాబు అని నేనే మాట్లాడానండి. రాగానే ఆయన ఇంటికి వెళ్ళిపోయారు, నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కొంచెం సేపట్లో వస్తున్నానమ్మా అని చెప్పారు. నేను ఎన్టీఆర్ గారు వెయిట్ చేస్తున్నాం ఆయన కోసం. కానీ కాసేపట్లో ఈవిడ అక్కడే ఉంది, హరికృష్ణ, చంద్రబాబు నాయుడు ముగ్గురు, ఈమె అందరూ గదిలోకి వెళ్ళి చాలాసేపు గుసగుసగా మాట్లాడుకొని
ఆ తర్వాత ఈమె అక్కడ దగ్గర ఉండి భర్తని వైస్రాయ్ హోటల్ పంపించిందని అక్కడున్న మనుషులు వచ్చి ఎన్టీఆర్ గారి స్వయంగా చెప్తే ఆయన కళ్ళ మీద నీళ్లు తిరిగినాయండి. నా కూతురు కూడా ఇలా నాకు వెన్నుపోటు పొడుస్తున్నా. మళ్ళా అతను అటు వెళ్ళగానే ఏమీ తెలియనట్టు ఇక్కడికి వచ్చిందండి నంగనాచిలా. అటు ఇటు బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పనిచేసినట్టు తండ్రి వైపు ఉంటూనే చంద్రబాబు కోసం పనిచేశారు. ఇంతేనా? చంద్రబాబు నాయుడు చాలడు ఈమె ఎత్తులు జిత్తుల ముందు దుర్మార్గురాలండి. ఆడవాళ్ళు అంత కఠినురాల్ని మనం ఎక్కడా కూడా చూడమండి. ఎన్ని అవినీతి పనులు ఉన్నాయో ఆమె మినిస్టర్ గా ఉన్నప్పుడు బయటికి వస్తే అన్ని వస్తాయిలేండి, అది వేరే విషయము. పైకి మాత్రం అనేక నీతులు చెప్తానే ఉంటుంది. ఈ రోజు కూడా ఆమె వాళ్ళ కక్షి చంద్రబాబు నాయుడు ఎప్పుడంటే డాక్టర్ వెంకటేశ్వరరావుకి హార్ట్ ప్రాబ్లం మీద వచ్చి హాస్పిటల్ జాయిన్ అప్పుడు కలిసిపోయారండి వీళ్ళిద్దరు. అంతకు ముందు ఇంటికి పోతే తలుపు తీయలేదండి చంద్రబాబు నాయుడు. ఇక వీళ్ళిద్దరిని 3 గంటలు కూర్చొని వెనక్కి వచ్చేసారు. చెల్లెలు కూడా తలుపు తీయలా. ఏది తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఎందుకు అంత మరిది గారికి అంత సాన్నిధ్యం ఎందుకు? ఆయన రాజకీయంగా ఎదగాలనే ఆలోచన. ఆ టైంలోనేమో చంద్రబాబు మీద పుస్తకం రాస్తారు, క్యాసెట్ రిలీజ్ చేస్తారు, టీవీల్లో వేస్తారు, స్టేట్మెంట్లు ఇస్తారు, నానా తిట్లన్నీ తిట్టారు. మళ్ళీ ఎప్పుడైతే ఇతను వచ్చి నేను ఇంకెందుకు మీరు ఎంపీ అయిపోండి మీకు సపోర్ట్ ఇస్తాం, ఎందుకంటే ఇతను ఎంత స్వార్థపడని తెలుసు కదా, బీజేపీ అవసరం ఇతనికి ఉంది. అందుకని ఇప్పుడు మీ అబ్బాయిని మా లోకేష్ ముఖ్యమంత్రి అయితే మీ అబ్బాయి మా లోకేష్ పక్కనే ఉంటాడు అని చెప్పి ఇన్ని చెప్తే ఇక ఆవిడ ఇదైపోయి ఇంకా వెంకటేశ్వరరావు ఈవిడ అతని కోసం మొన్న చూసారు స్టాంప్ రిలీజ్ అప్పుడు కూడా అతను తీసుకుపోయింది. నీ తండ్రిని చంపిన వాడు అని చెప్పి నీ తండ్రికి వెన్నుపోటు పొడిచావని చెప్పి నువ్వేగా పుస్తకాలు రాయించావు, నువ్వేగా క్యాసెట్ రిలీజ్ చేయించావు. అందులో ప్రతి ఆ పేజ్ లో ప్రతి అక్షరానికి ఆమె సాక్ష్యం. ఎందుకంటే భార్యకి తెలియకుండా దొంగతనంగా రాయడు కదా సెపరేట్ రూమ్ లో కూర్చొని. అతనికి ఏమొచ్చింది? రాయటమే రాదండి. చాలా నా పుస్తకంలో చూసి రాశారు. ఏం రాసిన అందులో అయితే వాస్తవాలు ఉన్నాయి చాలా వరకు. రైట్, థ్యాంక్ యూ అండి లక్ష్మీపార్వతి గారు. ప్రసాద్ గారు ఈవిడ విషయంలో మాత్రం అబద్ధాలు రాస్తాడండి. అదే అందుకే నేను ఆ పాయింట్ అడిగాను. ఆమె ఉండే రాయించుకుంది అట్లాగా. అది కానీ పక్కా బయట వెన్నుపోటుదారు చంద్రబాబు నాయుడు అయితే ఇంటి దొంగలాగి ఇంటి వెన్నుపోటుదారి పురంధరేశ్వరండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే మరిది కళ్ళలో ఆనందం చూడటం బావగాదు, మరిది కళ్ళలో ఆనందం చూడటం కోసం తన ఎంపీగా గెలవాలి, అతను డబ్బు పెడతానన్నాడు. చాలా దుర్మార్గాలు ఉన్నాయిలేండి వీళ్ళందరి మధ్య ఉండేటువంటి అవగాహన, ఇవన్నీ చెప్పడానికి కూడా వీల్లేదు. అంత భయంకరమైన మనుషులు. ఎంత తొందరగా ఈ ఎలక్షన్ తర్వాత వీళ్ళ పీడ రాష్ట్రానికి తొలగిపోతుందో నేను అదే చెప్పాను. నేను ఎంపీతో కూడా మాట్లాడాను, ఎంపీ క్యాండిడేట్ తో. నేను రాజమండ్రి వస్తాను బాబు, నేను ఒక 3 రోజులు ఉండైనా సరే ఆమెకు ఎగనెస్ట్ గా నేను క్యాంపెయిన్ చేస్తాను, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు ఈ ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం కూడా జరిగింది. నేను నిజంగా కూడా ఎందుకంటే నా భర్తకి చేసిన దుర్మార్గురాలు ఈవిడ. ఈ ఇద్దరిని కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేదాకా ఈశ్వర్ గారు వెరీ సింపుల్ మేడం. అప్పుడు ఎన్టీ రామారావు గారికి ఇప్పుడు బీజేపీకి వెన్నుపోటు పొడుస్తోంది. కుటుంబంలోనే ఉండి ఆమెకి అది అలవాటు అయిపోయింది, జీన్స్ లోకి వచ్చేసి. ఈశ్వర్ గారు బీజేపీ ఇంత చవట పార్టీ అని నేను అనుకోలేదండి, కల్లో. రైట్.